Hello everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. మీకు హైప్ ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ డూ హైప్ మై వీడియో. ఒకవేళ హైప్ ఆప్షన్ లేకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డూ లెట్ మీ నో యువర్ థాట్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇవాళ ఈశాన్ బర్త్డే. సో ఇందాకటి వరకు ఏమైందో మీరు నిన్నటి వ్లాగ్లో చూసుంటారు. అండ్ ఐ జస్ట్ డిడ్ స్నానం అండ్ వీఆర్ గెటింగ్ రెడీ. టైం సాయంత్రం అయిపోయింది. మేము థియేటర్ బుక్ చేసినామని చెప్పినాను కదా, సో మేము అక్కడికి వెళ్తున్నాము. వాట్ ఎల్స్? యా, సో లెట్స్ గెట్ రెడీ. బిఫోర్ యూ గైస్ స్టార్ట్ ఆఫ్ విత్ మీ అత్త వాళ్ళతో నేను చేసుకో, నాకు తెలియదు అందులోకి పోయింది ఈశాన్ ఎంబడి. మీ అత్త వాళ్ళతో ఏం చేసుకోవు, ఇప్పుడు చూడు మీ మమ్మీ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటావు అని మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి. ఎస్, వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. వాళ్ళు కుదిరితే అట్లీస్ట్ ఈశాన్ ఇంకా నిలియా బర్త్డేస్కి వస్తారు. బట్ ఈసారి వాళ్ళకి ఒక చాలా వర్క్ ఉంది, సో అందుకనే రావడం కుదరలేదు. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సెకండ్ థింగ్, మా బావ వాళ్ళు జస్ట్ ఈశాన్ని హ్యాపీ చేయడానికని వచ్చినారు. మా సిస్టర్ ఇన్ లాని ఇన్వైట్ చేయమని నేను చాలా చెప్పినాను. బట్ దెన్ షీ కాంట్ కమ్ బికాస్ హర్ కిడ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ నాట్ వెల్ బికాస్ ఆఫ్ హీట్ అని చెప్పింది. వేరే కజిన్స్ని కూడా ఇన్వైట్ చేశాను. దే ఆల్సో లైక్ ఎండ కొడుతుంది, సో మేము ఇంట్లో ఉండాలి టైప్స్. యా, సో బిఫోర్ యూ స్టార్ట్ ఆఫ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ నాట్ ఇన్వైటింగ్. ఐ డూ ఇన్వైట్. వాళ్ళు రావట్లేదు, సో దట్స్ నాట్ మై ప్రాబ్లం. చెప్పాను బిఫోర్ యూ స్టార్ట్ లైక్ నాకు ముందే చెప్తున్నా నేను. ఐ అండర్స్టాండ్, మీ అందరికీ కొంచెం కుతూహలం, కొంచెం కోపం ఉంటుందేమో, బట్ నా సైడ్ నుంచి కూడా మీరు అర్థం చేసుకోవాలి దట్ దిస్ ఈజ్ ద సినారియో అని. యా, సో ఐ జస్ట్ డిడ్ మై ఇది. ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. సో నేను ఇది అసలు నేను ఎప్పుడు యూజ్ చేయను, ఇప్పుడు యూజ్ చేసిన ఎల్ఫ్ హేలో గ్లో యూజ్ చేసిన. జస్ట్ కొంచెం I just want my face to look a little more better. ఈశాన్ ఉన్నప్పుడే 8 years అవుతుందంటే నేను షాక్లో ఉన్నా గైస్. షాక్. వాట్ నాన్ సెన్స్, ఇంత ఫాస్ట్గా అంత ముసలిదాన్ని ఎలా అయిపోయాను నేను అని ఆలోచిస్తాను. he grew a lot. వాడికి పొద్దున్న నుంచి పాపం హీఈస్ వెరీ హ్యాపీ. వాళ్ళ సిస్టర్స్ వచ్చినా కానీ వీళ్ళు 5 minutes బాగానే ఉంటున్నారు, ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటున్నారు. బట్ దట్స్ హౌ కిడ్స్ ఆర్ అనుకుంటా. నాకేందో నేను మా కజిన్స్తో కొట్లాడిందే గుర్తొస్తలేదు. ఐ వాజ్ లైక్ వెరీ అందరినీ వేసుకొని తిరగాలి, అందరు బాగుండాలి టైప్స్. నేను అసలు కొట్లాడినట్టు నాకు గుర్తు రావట్లేదు. చిన్నప్పుడు నాకు ఎప్పుడు కొట్లాడినా అనే ఒక ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు గుర్తు రావట్లేదు. ఏమైనా డిఫరెన్స్ ఇచ్చిందా ఇది అసలు నా స్కిన్కి? ఐ హ్యావ్ నో ఐడియా. ఓకే, ఇంకా మేకప్లు అవి ఇవి వేయను నేను ఈ మధ్యన అయితే అసలుకి ఆపేసిన. బట్ ఐ వాంట్ టు వేర్ అ వెరీ నైస్ లిప్స్టిక్. ఈ మిర్రర్ ఇరిగిపోయింది, ఇది పడేద్దామంటే నాకు మనసు ఒప్పట్లే. ఇంకో మిర్రర్ కొనుక్కొని పడేయాలి. ఓకే, ఇంకేం చెప్తున్నాను నేను? యా, నాకు అసలు మా కజిన్స్తో కొట్లాడింది నాకు గుర్తొస్తలేదు. వీళ్ళైతే తుమ్మితే దగ్గితే కొట్లాడుకుంటున్నారు. మా చెల్లి కొట్లాడేది అనుకుంటా ఊకే మా కజిన్స్తో, అలిగేది బాగా ప్రతిదానికి. ఐ డోంట్ రిమెంబర్. ఐబ్రౌస్ చూస్తే ఫేస్ ఎంత డిఫరెంట్. లైట్ వస్తుంది, లైట్ వస్తుంది. ఓకే, మంచిగా వెళ్ళి హ్యాపీగా నాకు ఈశాన్ ఇట్లా వాడి కజిన్స్ ఆడుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో లోపల. ఇట్స్ అ ఫీలింగ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వై ఆల్సో. బట్ షల్ ఐ ట్రై బ్రికోలా? చాలా రోజులు అవుతుంది ట్రై చేయక. ఓ వావ్, వాట్ ఎ పర్ఫెక్ట్ న్యూడ్. బట్ ఈ షేడ్ ట్రై చేద్దాం. ఐ లైక్ దిస్ షేడ్, ఇట్ లుక్స్ వెరీ నైస్ ఆన్ మీ. Going to pull it off.
Blush. Come. ఉడుతున్నారు పిల్లలు. మా వాడొచ్చింది. కమాన్ బర్త్డే బాయ్. అచ్చం బాద్షాలా ఉన్నాడు. వీళ్ళిద్దరు వచ్చారు. డింపికి ఇట్లాంటి లిప్స్టిక్ కావాలంట. డింపికి లిప్స్టిక్ కావాలంట. వెరీ నైస్. ఇస్తానంట. అది రియల్లీ రిచ్ లిప్స్టిక్ కావాలి. వేసుకో నాకు లిప్స్టిక్ ఇష్టం. కమాన్ ఏరి కుడి హైప్ అక్కకి లిప్స్టిక్ పెద్దామండి. లిప్స్టిక్ డింపికి లిప్స్టిక్. అది లిప్స్టికా? Jewelry. I really have to sort my jewelry. నువ్వు వేసుకుంటావా? గోల్స్ వేసుకుంటావా? నువ్వు ఇట్లా గోల్స్ వేసుకుంటావా? నేను ఈ సింపుల్ మంగళసూత్ర వేసుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించిన లాస్ట్ వీడియోస్లో. అండ్ ఈ థియేటర్ ఏదైతే ఉందో ఇది మా ఇంటికి చాలా దగ్గర అనమాట. నేను జిమ్ వెళ్తా కదా, అదే ఫ్లోర్లో యాక్చువల్గా. వీడు నార్మల్గానే నడిచిండు ఫస్ట్. తర్వాత మా డాడీ మేము అలా నడవద్దురా, ఇలా నడవాలి, ఇలా నడవద్దురా, అలా నడవాలి అని చెప్పేసరికి ఒక 10 రకాలుగా నడిపించి వాడు వింతగా నడవడం స్టార్ట్ చేసిండు. సో ఇది యాక్చువల్లీ రెట్రో ఫిల్మ్స్ సంథింగ్ అనుకుంటా. రెట్రో ఫిల్మ్స్ అన్న థియేటర్. అండ్ అందులో ఓన్లీ 2 స్క్రీన్స్ ఉండే. ఒకటి తక్కువ మెంబర్స్కి, కొంచెం ఒకటి ఎక్కువ మెంబర్స్కి అన్నట్టు. మేము ఇది తీసుకున్నాం, సన్ రైజ్ అన్నది. సో ప్రైవేట్ థియేటర్స్లో మనకి ఇట్లా ప్రైవేట్గా ఎంతమంది ఫిట్ అవుతారు అన్న దాన్ని బట్టి అలా ఒక థియేటర్ ఉంటుంది. వాళ్ళే డెకరేషన్ ఫ్రీగా చేసిస్తారు మనకి. అంటే ప్యాకేజీలో ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ డెకార్ ఉంటుంది, మనకి ఎక్కువ చేంజెస్ చేసుకోలేము డెకార్లో. అండ్ ఒక థియేటర్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అవర్స్ని బట్టి బుకింగ్స్ చేసుకోవచ్చు. కేక్ అందులోనే ఉంటుంది. అలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అయితే ఈశాన్ ఈసారి ఫుట్బాల్ థీమ్ కావాలని అడిగిండు, బట్ అది కుదరలేదన్నమాట మాకు ప్రైవేట్ థియేటర్లో. సో మేము వాడు చూసి ఎంత హ్యాపీ ఉన్నాడు. ఫుట్బాల్ వాడు రొనాల్డో ఇంకా మెస్సీవి బాగా చూస్తాడు. సో వాళ్ళవి అవి పెట్టినాం అనమాట పోస్టర్స్. అండ్ ఈశాన్కి ఇట్లా 8th బర్త్డే, ఆల్ దిస్ ఇస్ ఇన్ డెకరేషన్లో పార్టే. సో నేను ఎవ్రీ ఇయర్ యూజువల్లీ బర్త్డేస్ ఎట్లా చేస్తానంటే, నార్మల్గా ఇంట్లో వాడికి ఆ ఇయర్ అంతా ఏది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడో ఆ థీమ్ ఒకటి పెడతాము. సేమ్ థీమ్లో కేక్ తీసుకుంటాము. అండ్ ఫుడ్ ఎప్పుడు బయట నుంచి చేస్తాం అనమాట. ఒకసారి బిర్యానీ, ఒకసారి నూడిల్స్, అట్లా ఒక బిర్యానీ చేస్తే ఇట్లా పెద్ద హండీలాగా, లేకపోతే నూడిల్స్ అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ లాగా, అట్లా ఏదైనా డిఫరెంట్గా చేస్తాం అనమాట. సో దానికి మాకు ఎంత ఖర్చు అవుతుంది అని అంటే, మాకు రఫ్గా 9 to ఒక 11,000-12,000 వరకు ఇంట్లో అయ్యేదన్నమాట. సో ఈ థియేటర్లో మేము లాస్ట్ టైం మా చిన్న పాపకి చేసినప్పుడు దాని ఫస్ట్ బర్త్డేకి ఒక 20K దాకా అయింది. అప్పుడు ఎక్కువ మంది ఉండే అండ్ ఫుడ్కి బాగా అయినుండే అనమాట. అయితే ఇప్పుడు మాకు ఎంత అయింది ఇవాళ అంటే అరౌండ్ 10,300 ఏమో అయింది. సో ఇంత పెట్టడం వర్తా కాదా అంటే, ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ ద బర్త్డే. యూజువల్లీ ఈశాన్ది మేలో వస్తుంది అండ్ మాకు హాల్లో ఏసీ ఉండదు అనమాట. సో వాడి బర్త్డేకి మేమందరం ఇట్లా చెమట అయిపోతుంటాము. కంప్లీట్గా సఫకేటింగ్ ఫీలింగ్ వస్తుంది. కేక్ కటింగ్ అయిపోగానే అందరినీ నేను బెడ్రూమ్లలోకి పంపించేసి ఫుల్ ఏసీ ఉంచుతా. అండ్ కొంచెం కంజెస్టెడ్ లానే ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి యాక్చువల్లీ చాలామంది పిల్లలు ఉంటారు. అయితే ఈసారి మాత్రం నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఇన్వైట్ చేద్దాము అని ఇన్వైట్ చేస్తే వాడికి జ్వరం ఉండి రాలేదు. ఇంకో ఫ్రెండ్ వాళ్ళు అసలు హైదరాబాద్లోనే లేరు. అండ్ వీడి ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ సర్కిల్ ఉన్నారో వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఈశాన్ది మేలో వస్తుంది కాబట్టి ఆ టైంలో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మందే ఉండే అనమాట. సో నాకు ఇంట్లోకి బయటకి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. నేను పెద్ద DIY పర్సన్ని కాదు కదా, నేనే డెకరేషన్ చేసుకొని నేనే అవన్నీ చేయడానికి నేను అన్నీ అవుట్ సోర్స్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువే అవుతుంది. సో దట్ ఈస్ వాట్.
మేము కేక్ కూడా ఫుట్బాల్ థీమ్ ఆర్డర్ చేసినాము అండ్ ద కేక్ వాజ్ సో బ్యాడ్. మేము ప్రైవ్ప్లెక్స్లో చేసినప్పుడు కేక్ ఎంత బాగుండేనో, వీళ్ళు చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ కేక్ అయితే అస్సలు బాగాలేకుండే అనమాట. అండ్ ఈశాన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. వాడు వాళ్ళ చెల్లి చూసిన తర్వాత నాకు కూడా ఇట్లా ఇంట్లో కాకుండా బయట కావాలి అని అడిగిండు. మీరు అనుకోవచ్చు లైక్ ప్లే జోన్స్ బెటర్ కదా అని చెప్పేసి. ప్లే జోన్స్ బెటరే అనుకుంటా, నాకు తెలీదు. ఎందుకంటే వీడి బర్త్డే సమ్మర్ హాలిడేస్లో వస్తుంది కాబట్టి నాకు ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళని ప్లే జోన్ వరకు తీసుకెళ్ళి ఎలా తీసుకొస్తారు ఇవన్నీ అంతగా ఐడియా లేదు. సో యా, అండ్ ఇక్కడ మేము ఆ ఫుట్బాల్ కేక్ చెప్పినాం కదా, చాలా పైకి అయిపోయింది అనమాట, వాడికి కనిపించట్లేదు. సో కొంచెం చేంజ్ చేసి దాన్ని కొంచెం మళ్ళీ కిందికి చేద్దామని చూసినాము. వీడైతే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిండో. వాడి పేరు మీద క్యాలెండర్ చూసుకున్నాడు, వాడి పేరు మీద రొనాల్డో, మెస్సీ వాళ్ళవన్నీ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. వాడు అడిగింది మేము చేయడానికి ట్రై చేసినాం అంతే. అట్లా చేయొచ్చా పిల్లలు ఆ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చొచ్చా అంటే నేను అస్సలు ఆ టైప్ కాదు, నువ్వు అడిగిందల్లా చేస్తా టైప్ అస్సలు కాదు. ఏదో ఈ బర్త్డే ఒక్క రోజుకి అరే బర్త్డే కదా అన్నట్టు చేస్తా అంతే. వేరేటప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గానే ఉంటాను. అండ్ వీడు కూడా చాలా అవుట్ స్పోకెన్ అనమాట. లైక్ హీస్ వెరీ షూర్ ఆఫ్ వాట్ హీ వాంట్స్, హౌ హీ వాంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అటు చూడండి వాడు వాని అద్దాలు, ఆ మెడలో చైన్ అదేదో చూస్తాడు, ఫంక్ మ్యూజిక్ ఏదో యూట్యూబ్లో ఏదో కైండ్ ఆఫ్ మ్యూజిక్ వింటాడు అనమాట వాడు. సో అందులో సింగర్స్ ఎట్లా తయారవుతారో అట్లా తయారైంది. చెప్పిన నాకైతే బాద్షాని చూసినట్టే అనిపిస్తుంది. బాద్షా చిన్న సైజ్ బాద్షా లాగా రెడీ అయ్యింది అనిపించింది. సో యా, అది. అండ్ ఈ మా బావ వాళ్ళ కిడ్స్ ఒకటే ఉండే. మేము మంచిగా అట్లా కొంచెం ప్రశాంతంగా ఉండే అనమాట. లేకపోతే ప్రతిసారి నేను ఫుల్ హైబత్ అయ్యి ఫుడ్ వచ్చిందా లేదా టైంకి, డెకరేషన్ వాళ్ళు వచ్చిందా లేదా టైంకి, పిల్లలందరికీ ఫుడ్ వస్తుందా లేదా, ఈ టెన్షన్ ఉండేది. ఇది బాగా రిలాక్స్డ్గా కూల్ అనిపించింది అనమాట నాకు. యా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో ప్రైవేట్ థియేటర్స్ ఆర్ వర్త్ ఇటా నాట్ వర్త్ ఇటా అంటే ఐ ఫీల్ లైక్ వన్స్ ఇన్ అ వైల్ ఓకే, ప్రతిసారి అవసరం లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. యా, సో అదనమాట సంగతి. అండ్ ఆల్సో మా బావ వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం స్పెషల్ ఉంటుంది ఇలాగా తీసుకెళ్ళినాను. అండ్ మా బావ వాళ్ళు ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోయినారు అనమాట, పిల్లలు మళ్ళీ ఇంటికి రాలేదు. సో యా, అండ్ ఇవాడు చూడండి ఎంత హ్యాపీ ఉన్నాడో, డాన్స్ చేస్తున్నాడు మంచిగా. ఐ విల్ మస్త్ ఎగిరిరు తెలుసు. అసలు వాళ్ళకి అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, మనకి ఎగ్జిబిషన్లో వెళ్ళినప్పుడు తీసుకుంటాం చూడండి ఇట్లా బబుల్ గన్ లాంటిది, అట్లా బబుల్ గన్ లాంటిది ఇచ్చినారు. ఏమన్నా ఎగిరిండ్రు అసలు. ఆల్సో నిలియా బర్త్డేకి మమ్మీ వాళ్ళు లేరు కాబట్టి ఇది మా మమ్మీ వాళ్ళది ఫస్ట్ ప్రైవేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. మా మమ్మీ కూడా బాగా నచ్చింది, అబ్బా మస్తు తక్కువ హ్యాసిల్ లాగా ఉంది ఇది అని. సో ఫుడ్ మాత్రం పైన వేరే రెస్టారెంట్ నుంచి తెప్పించినాం అనమాట. ఇతను అంటే వీళ్ళ థియేటర్ వాళ్ళ ఫుడ్ పైన మాకు అంత నమ్మకం లేకుండే. అండ్ ఆ వైభవం అన్న రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా చాలా బాగుండే. మీరు ఒకవేళ మోతీనగర్ ఈ సైడ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుండే. అండ్ ఇక్కడ పిల్లలు ఫుల్ ఆడినారు. నేను రాజా ది గ్రేట్ మూవీ పెట్టినా అనమాట, అది ఈశాన్ ఫేవరెట్ మూవీ. అది రోజుల్లో 10 సార్లు పెట్టి 10 సార్లు బ్యాక్ టు బ్యాక్ చూడమన్నా చూస్తాడు. అండ్ పిల్లలు చెప్పినా కదా ఫుల్ ఇట్లా బబుల్స్ తీసుకొని ఫుల్ ఆడినారు. నిలియా చాలాసేపు పడుకుంది, అది కార్లోనే పడుకొని కొంచెం లేట్గా లేచింది అనమాట. అంతా అయిపోయిన తర్వాత మేల్కుంది అది, ఓ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టైప్లో. యా, అండ్ దాట్స్ ఇట్. నేనైతే అట్లా మంచిగా చిల్ అయినా, రెక్లైనర్స్ వేసుకొని కూర్చొని అట్లా ఏమంటారు మూవీ పెట్టుకొని కొంచెం చిల్ అయినాము. ఫుడ్ అయితే అక్కడ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అయితే బాగుంది. డూ లెట్ మీ నో మీకు ఎట్లా అనిపించింది. విల్ యూ ట్రై ప్రైవేట్ థియేటర్ అని, లేకపోతే మీరు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారా, హైదరాబాద్లో మీకు ఏ ప్రైవేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది అన్నది చెప్పండి నాకు. నాకైతే ప్రైవ్ప్లెక్స్ వాస్ వెరీ 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 నైస్, కానీ ఫుడ్ నాకు వైభవం నుంచి వచ్చింది కాబట్టి ఇది బాగా అనిపించింది. అండ్ ఆల్సో వీళ్ళు ఒకసారి డెకరేషన్ చేసేసి అదే డెకరేషన్ని ఒక 2-3 డేస్కి లాగేటట్టున్నారు. సో బెలూన్స్ని అసలు టచ్ చేయనియరు అనమాట. మన ఇంట్లో అయితే ఆ ఒక్కరోజు బై ద టైం పిల్లలు వెళ్ళిపోయే లోపల సగం బెలూన్లు ఖాళీ అయిపోవాలి కాబట్టి మనమే దగ్గరుండి అన్నీ పగలగొట్టించేస్తాం కదా. ఇక్కడ కూడా అట్లనే పగలగొట్టిద్దామని ట్రై చేస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి లేదు మీ డెకరేషన్ పగలగొట్టకూడదు అది ఇది అని అన్నారు అనమాట. యా, నాకు ఈశాన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కిడ్స్ ఎంజాయ్డ్ అ లాట్. మస్తు టైంపాస్ అయిన ఉండే వాళ్ళకి. అండ్ మేము చెప్పా కదా ఇట్లా రాజా ది గ్రేట్ చూసినాము అని, కామెడీ లైక్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి నచ్చుతుంది అని అనిపిస్తుంది. వైలెన్స్ అంతా మన దగ్గరే రిమోట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసినాం అనమాట పిల్లలకి చూడడానికి. అండ్ వీళ్ళు మస్తు డాన్సులు కూడా చేసినారు. నేను అది తీయలేదు యాక్చువల్గా. సాంగ్స్ పెట్టుకొని స్టార్టింగ్ కేక్ కటింగ్ కన్నా ముందు టైం ఏదైతే ఉందో అది మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం. అమ్మ హలో, చక్రీగా రావట్లేదు. ఓకే, హలో అయిపోయింది ఈశాన్ బర్త్డే. దట్ వాజ్ ఈశాన్స్ ఎంత ఐ థింక్
what did you think? రిలీవ్ He did a good job, yeah. మంచి చేసిండు. అక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫుడ్ వాజ్ వెరీ 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 నైస్ ఫుడ్. అండ్ యా, ఇంకొంతమంది పిల్లలు ఉంటే బాగుండేది అనిపించింది. ఇట్ వాజ్ వెరీ లైక్ సటిల్, బట్ మాకు వీళ్ళని హ్యాండిల్ చేయడమే రాలేదు. మా బావనే వీళ్ళకి తిండి గిండి అన్ని చూసుకున్నాడు కాబట్టి యా, అది సంగతి. కొంచెం అయినా ఈశాన్ తింటాడు వాడంతా వాడి, జస్ట్ అందరి మధ్యన కొంచెం లాడ్ ఎక్కువైంది అంతే. Yep, so that is it for this video, guys. I really hope you like the video. If you like the video, don't forget to లైక్ షేర్ subscribe and comment.